చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాంచ కారయేతు చంద్రధ్యానం ప్రదశ్యామి మనఃపీడోపశాంతయే. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో రాశుల్లో 5వ రాశి సింహరాశి. సింహరాశి జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని గమనించినప్పుడు సింహరాశిలో మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంతో ఈ సింహరాశి ఉంటుంది. మరి అక్షరాలలో గమనించినప్పుడు మా, మీ, ము, మే, తర్వాత టా, టీ, టూ, టే ఈ లెటర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ రాశిని గమనించవచ్చు. సింహరాశి జాతకులకు ముఖ్యంగా వీరు రాజకీయ రంగంలో ఎక్కువ శాతం సింహరాశి జాతకులు ఉంటూ ఉంటారు. ఈ సంవత్సరం గమనించినప్పుడు విశ్వావసునామ సంవత్సరంలో మనం ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ రంగమంతా చూసినప్పుడు వీరికి సంవత్సరం కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా మే 13 దాకా, తర్వాత అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 4 దాకా గురువు అనుకూలంగా లేడు. కాబట్టి గురువు అనుకూలంగా లేనప్పుడు కొత్త పెట్టుబడులు పెట్టడం కానివ్వండి, వ్యాపారాలు నెలకొల్పడం కానివ్వండి, లేదా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడం కానివ్వండి, రియల్ ఎస్టేట్ అటువంటి దాంట్లో పెట్టుబడులు పెట్టడం కానివ్వండి, పెట్టకుండా ఉండడమే చాలా మంచిది. మరి మీకు మే 14 నుండి అక్టోబర్ 10 వరకు, తర్వాత డిసెంబర్ 5 నుండి మొత్తం సంవత్సరం వరకు 11వ స్థానంలో గురువు అనుకూలంగా ఉంటాడు. అప్పుడు పెట్టుబడులు కానివ్వండి, వ్యాపార రంగం కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, విదేశీ విద్యాభ్యాసం కోసం వెళ్ళడం, పోటీ పరీక్షలు రాయడం, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నటువంటి 11వ స్థానంలో గురువు గ్రహం ఉండడంతో అన్నిటా విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. తర్వాత వీరికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో శని సంచారాన్ని చూసినప్పుడు సప్తమ, అష్టమ 2 రకాలుగా శని భగవాను యొక్క సంచారం ఉంది. సప్తమ స్థానం కానివ్వండి, అష్టమ స్థానం కానివ్వండి, 2 కూడా అనుకూలంగా లేవు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు ఇటువంటివి వీరికి అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా మరి వీరి జాతకం చూసినప్పుడు మనకు రాహుగ్రహం కూడా 8, 7 స్థానాలలో ఉంది కాబట్టి రాహువు కూడా అనుకూలంగా లేడు. తర్వాత కేతుగ్రహాన్ని గమనించినప్పుడు ద్వితీయ, ప్రథమ స్థానంలో కేతుగ్రహం ఉన్నాడు. కాబట్టి కేతువు, రాహువు, శని 3 గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. కాబట్టి దాదాపు ఉన్న దాంట్లో తృప్తి పొందడం, కొత్త వ్యాపారాలు పెట్టుకోకపోవడం, తర్వాత పెట్టుబడి పెట్టినా కూడా తర్వాత మానసికపరమైనటువంటి మరి బాధలకు గురి కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీకు ప్రతి పనిలో కూడా ఆటంకం, ఎదురు దెబ్బలు కనబడుతూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు పదవి వచ్చినట్టే వస్తూ ఉంటుంది, గెలిచినట్టే ఉంటుంది, కానీ అవి మళ్ళా నిజమైనటువంటి దాంట్లో చూస్తే నిజంగా కనబడవు. కాబట్టి మరి ఇవన్నీ గమనించినప్పుడు రైతన్నలకు ముఖ్యంగా పంట నష్టం అనేది జరిగే అవకాశం ఉంది. వర్షాభావంతో కొంత పంట నష్టం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సింహరాశి జాతకులకు ఒక సూచన ఏమిటంటే చక్కగా శనికి తైలాభిషేక కార్యక్రమాన్ని చేయించండి. తర్వాత యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జగన్మాత జగజ్జనని
ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి చండీ పూజ, చండీ సప్తశతి పారాయణం, హవనం మీ గృహాలలో కానీ దేవాలయాల్లో కానీ చేయించండి. ఎందుకంటే మీ పైన నరదృష్టి దోషం ఎక్కువగా కనబడుతూ ఉన్నది. వచ్చే పదవులు కూడా రాకుండా అడ్డుపడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సూచనను పాటించండి. తప్పకుండా మీకు విశ్వావసునామ సంవత్సరం వైభవంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓం తత్సత్. సింహరాశి జాతకులకు ఈ సంవత్సరం గమనించినప్పుడు వారికి ఆదాయం 11, ఖర్చు కూడా 11 ఉంది. గౌరవించే వాళ్ళ సంఖ్య 3, అగౌరవపరిచే వాళ్ళ యొక్క సంఖ్య 6 ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మీ ముందు బాగానే మెచ్చుకుంటారు, తర్వాత మీరు లేనప్పుడు విమర్శలకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే సింహరాశి జాతకంలో చూసినప్పుడు ఈ సంవత్సరము మఖా నక్షత్రాన్ని గమనించినప్పుడు మధ్యలో ఉన్నటువంటి 4 మాసాలు కొంత కఠినంగా ఉంటుంది. పుబ్బా నక్షత్రం బాగానే ఉంది. ఉత్తరా నక్షత్రాన్ని గమనించినప్పుడు ఇది కూడా బాగానే కనబడుతూ ఉంది. అయితే ముఖ్యంగా సింహరాశి జాతకుల్లో ఎక్కువ శాతం ధైర్యంగా ఉంటూ ఉంటారు. వీళ్ళు ప్రతి దాంట్లో ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండకపోవడం జరుగుతుంది. ముఖ్యంగా షష్టగ్రహ కూటమి ఏర్పాటు కావడంతో దానివల్ల కూడా, తర్వాత గ్రహణ పరిస్థితుల ద్వారా కూడా కొంత ఎఫెక్ట్ అనేది మీ జాతకంలో కనబడుతూ ఉంది. ముఖ్యంగా రైతన్నలు పంటల విషయంలో చాలా మోసపోయే అవకాశం ఉంది. నకిలీ విత్తనాల బెడద మీకు తప్పేటట్టు కనబడడం లేదు. తర్వాత రాజకీయ నాయకులు కూడా అందరినీ నమ్మకుండా ఎవరైతే నమ్మకస్తులు ఉంటారో వాళ్ళ ద్వారా మాత్రమే ఈ రాజకీయ అరంగేట్రం చేయడం చాలా మంచిది. తర్వాత ముఖ్యంగా శని అనుకూలంగా లేడు కాబట్టి వీలైనంత వరకు శని అష్టోత్తర నామావళి చదువుకోండి. తర్వాత ఆంజనేయ స్వామిని పూజించండి. నవగ్రహ ఆరాధన చేస్తే ఈ విశ్వావసునామ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా మనం గమనించినప్పుడు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ సంవత్సరం గమనించినప్పుడు మనకు ఉన్నటువంటి 2 గ్రహణాలలో ముఖ్యంగా మరి సింహరాశి జాతకులకు కొంత ఇబ్బందికరంగానే మఖా పుబ్బా నక్షత్ర జాతకులకు ఈ గ్రహణ ప్రభావం అనేది ముఖ్యంగా మార్చి 3వ తేదీ 2026న వచ్చే చంద్రగ్రహణం వల్ల వీరికి కొంత నష్టం కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి చంద్రుని యొక్క ఆరాధన కూడా చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది. ఓం తత్సత్.